పురపాలికల్లో పేరుకుపోయిన సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని పురపాలక చైర్మన్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెన్రెడ్డి రాజు కోరారు. స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పురపాలక సంఘాలు నిర్వీర్యమయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే పెండింగ్లో ఉన్న 2700 కోట్లను విడుదల చేశారని ఆయన తెలిపారు. ఈ నిధులన్నీ రాష్ట్ర ఖజానా నుంచి కాకుండా మున్సిపాలిటీ సాధారణ ఖాతా నుంచి ఖర్చు చేసేలా సౌలభ్యం కల్పించాలని వెన్రెడ్డి రాజు కోరారు. మున్సిపాలిటీలు, నగరాల్లో విద్యుత్ నిర్వహణ, సరఫరా బాధ్యతను ఈఈఎస్ఎల్కు అప్పగించారని, కనీసం ఆడిటింగ్ నిర్వహించకపోవడం వల్ల భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం దీనిపై దర్యాప్తు నిర్వహించాలని వెన్రెడ్డి రాజు కోరారు. రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్ పదవులకు నేరుగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతా ఉన్నాం. నేరుగా ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. సమర్థవంతంగా చైర్మన్లు విధులు నిర్వహించలేకపోతా ఉన్నారు. అభివృద్ధి విషయంలో కూడా పూర్తి స్థాయిలో కాన్సంట్రేట్ పెట్టే పరిస్థితులు లేకుండా పోయినాయి. నేరుగా నిర్వహించడం వల్ల సమర్థవంతమైన నాయకత్వం, సమర్థవంతమైన పాలన, సమర్థవంతమైన అవసరాలు తీర్చే కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తక్షణం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ కలలుగన్నటువంటి స్థానిక సంస్థలను బలోపేతం చేసే దిశలో ఈ చట్టాన్ని సవరించి అధికారాలను పూర్తి స్థాయిలో పాలక వర్గాలకు ఇచ్చే విధంగా చూడాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం.